మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలుకి బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మంది హైయర్ స్టడీస్కి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు ప్రిన్సిపల్ సార్? నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇండియాలో చాలా మంది బీటెక్ అయిపోయిన తర్వాత ఫారిన్ స్టడీస్కి వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు సార్? రీజన్స్ ఏంటి? సో సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారాలండి. సో చాలా మంచి క్వశ్చన్ ఇది. సో నా పేరు డాక్టర్ సిహెచ్ రవికుమార్ అండి. నేను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. సో రోజు మా కాలేజీ నుంచి దాదాపు డైలీ ఒక 4-5 స్టూడెంట్స్ ఎల్ఓఆర్ఎల్ తీసుకొని లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకొని మేబీ యూఎస్ఏ కానీ జర్మనీకి కానీ యూకే కానీ వెళ్తున్నారండి. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఎక్కువ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. సో హైయర్ స్టడీస్ కోసం, హైయర్ స్టడీస్ అంటే ఎంఎస్ ఇన్ ఇంజనీరింగ్, ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, మేబీ డిఫరెంట్ డొమైన్స్, మేబీ డేటా అనలిటిక్స్ అండ్ డేటా దట్ ఈస్ రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వీటిలో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి వెళ్తున్నారు ఫస్ట్. సో అది కాకుండా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయని, అది కాకుండా వాళ్ళకి వచ్చే శాలరీస్ పరంగా కూడా ఇక్కడికన్నా కొంచెం బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుందని దానివల్ల పోవటాన్ని మొగ్గు చూపిస్తున్నారండి. సార్, అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం ఏమైనా పెరిగిందా లేకపోతే తగ్గిందా సార్ పర్సంటేజ్? నా తెలిసినంత వరకు పెరిగిందండి. ఎందుకంటే మా కాలేజ్ నుంచి చూస్తుంటేనే బిఫోర్ లాస్ట్ ఇయర్ దాదాపు డైలీ ఒక 10 స్టూడెంట్స్ వస్తారు. అందులో 10 స్టూడెంట్స్లో ఎక్కువ మంది గర్ల్ స్టూడెంట్సే ఉన్నారండి. మేబీ వాళ్ళకి అక్కడ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళకి తెలిసిన రిలేషన్షిప్ ఉన్నందువల్ల వాళ్ళు అక్కడ హైయర్ స్టడీస్ కొంచెం ఆప్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ పోయి కొత్తగా నాలెడ్జ్ నేర్చుకొని కొత్త కోర్సులు చదివినందువల్ల వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని, క్యారియర్ దృష్ట్యా బాగుంటుందని వాళ్ళు వెళ్తున్నారండి అక్కడికి. ఫారిన్ కంట్రీస్కి తెలుగు వాళ్ళే ఎక్కువ వెళ్ళడానికి కారణం సార్? తెలుగు వాళ్ళనే కాదు కదా, నేను రీసెంట్గా ఒకసారి మొన్న ఈ మధ్యన అమెరికా విజిట్ చేసి వచ్చాను. సో అక్కడ తెలుగు వాళ్ళనే లేదండి. ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఒక కాలేజీలో ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళే కదా, అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇండియాలో ఉన్న స్టేట్స్ ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు. కానీ ఒక 1 or 2% తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు. అట్లాంటిది ఏమీ లేదండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే కొంచెం కనెక్టివిటీ తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఉన్నది, దానివల్ల ఎక్కువ మంది ఉంటున్నారు అనుకుంటున్నారు. ఓకే, తెలుగు వాళ్ళే కాకుండా అందరు స్టూడెంట్స్ ఉన్నారండి. అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్ట సార్? డిఫరెన్స్ అంటే ఉన్నది డిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకుంటే, జర్మనీలో రోబోటిక్స్ మీద వాళ్ళు చాలా అడ్వాన్స్లో ఉన్నారు. సో మనకి ఇంకా అంత రాలేదు. అదే అమెరికాలో చూస్తే వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఆల్రెడీ అడ్వాన్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఆస్కారం ఉన్నది ఇక్కడికన్నా. అందుకని స్టూడెంట్స్ అందరూ అటు పోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. సార్, మన స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉంటాయి సార్ ప్రతి కంట్రీలో? ప్రతి కంట్రీలో స్కాలర్షిప్స్ అంటే అది ఇప్పుడు అమెరికాలో అయితే స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుందంటే జిఆర్ఈ అనే ఒక పరీక్ష ఉంది. ఆ జిఆర్ఈ రాసిన తర్వాత స్కోర్ ఎక్కువగా ఉంటే కొన్ని యూనివర్సిటీలు ఆ జిఆర్ఈ స్కోర్స్ పెట్టి స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం కట్టే ఫీజులో కొంత అమౌంట్ తగ్గిస్తాడు. దానికి జిఆర్ఈ ఫీజు నెల స్టైఫండ్ లాగా ఇస్తాడు. ఆ 2 yearsకి వాడు స్టైఫండ్ లాగా స్కాలర్షిప్ లాగా ఇస్తాడు. కానీ కొన్ని యూనివర్సిటీలు అంటే అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేయట్లేదు. అది మంచి పెద్ద యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నారు జిఆర్ఈ స్కోర్ని బట్టి. ఉన్నారు కదా, ప్రిన్సిపల్ సార్ చాలా చక్కగా వివరించారు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్ అసలు ఎందుకు వెళ్తున్నారు, హైయర్ స్టడీస్కి ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ తిరుపతి రావుతో సాయం.